ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. లోపలంతా పోగుంది. పొగేంటి? అరే అర్జెంట్ గా కార్పెంటర్ ఫోన్ చేసి రమ్మని చెప్పరా. చరణ్ చరణ్ నీకేం భయం లేదురా? కాస్త ఓపిక పట్టు నాన్న. రూమ్ నిండా పొగ, డోర్ లాక్ అయిపోయిందా అంటే నన్ను ఇరికించడానికి వీళ్ళేదో ప్లాన్ చేసి డౌట్ అని చెప్పి నన్ను ఈ గదిలోకి వెళ్లేలా చేయాలనుకున్నారు. ఎవరు తీసిన కోతలో వాళ్ళే పడ్డారు. ఏం చేస్తున్నావు? వంటకి కూరగాయలు కట్ చేస్తున్నాను. అదేంటి కూరగాయలు పక్కన పెట్టేసి వేస్టేజ్తో వంట చేద్దాం అనుకుంటున్నావా? ఏమైంది గుండమ్మా? ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? ఏం లేదండి, ఆ DNA రిపోర్టు కరెక్టేనంటారా? అలా అంటావేంటి? ఎందుకో ఏదో తేడా జరిగిందనిపిస్తుందండి. పల్లవి నా కూతురి అనిపిస్తోందండి. అమ్మా గుండమ్మా, ఆ DNA రిపోర్టు తెచ్చిన ఆయన ల్యాబ్ మీద ఆయన మీద నమ్మకం ఉండబట్టే కదమ్మా రిపోర్టు కావాలని వాళ్ళని అప్రోచ్ అయింది. దాన్నే నువ్వు నమ్మకపోతే ఎలాగమ్మా? కాదు మావయ్య, నాకెందుకో ఏదో తేడా జరిగింది అనిపిస్తోంది. ఇప్పటికీ నా మనసు పల్లవియే నా కూతురు అంటోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోనీ ఇంకొక చోట ఎక్కడైనా టెస్ట్ చేయిద్దామా? అక్కడ కూడా ఇదే రిపోర్ట్ వస్తే? రాదండి, ఈసారి ఖచ్చితంగా రిపోర్ట్ పాజిటివే వస్తుంది. వద్దు గుండమ్మా, ఒక్కసారి పల్లవికి తెలియకుండా తన దగ్గర శాంపుల్స్ తీసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు అది వద్దు. మరి ఎలాగండి? నా కూతురు అని ఎలా తెలుస్తుంది? యావజ్జీవ శిక్ష కూడా 14 సంవత్సరాలు వేస్తారు కదండి. 22 సంవత్సరాలుగా నేను ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను. నాకు మాత్రం బాధ లేదా? ఖచ్చితంగా మన కూతురు మన దగ్గరికి వస్తుంది గుండమ్మా. ఎప్పుడు వస్తుందండి? ఎలా వస్తుంది? ఎవరి ద్వారా తెలుస్తుంది? పోనీ ఒక పని చేద్దాంరా. సిటీలో ఉన్న ఓటర్ లిస్ట్ తెప్పించుకొని అందులో 22 సంవత్సరాల వయసున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, ఎప్పుడు పుట్టారు ఏంటి అనేది. అందులో ఆ ఏజ్లో ఉన్న ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి పుట్టిన బిడ్డలైనా లేకపోతే ఎవరైనా ఇస్తే పెంచుకున్నారా లేక ఎక్కడైనా దొరికారా అని ఆ వివరాలన్నీ కనుక్కుంటే అలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తే దొరికే అవకాశాలుంటాయి కదా. ఏమండి, మామయ్య గారు చెప్పిన ఆలోచన బాగుందండి. అలా ప్రయత్నం చేద్దామా? చరణ్, అసలు గదిలో పొగుండడం ఏంటి? ఏం చేశారు? మేమేం చేస్తాం అత్తయ్య? అందరికీ అన్నీ తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టాలని ఏదో ప్లాన్ చేశారు. వాళ్ళు ఇరుక్కున్నారు. నిన్ను ఇబ్బంది పెట్టాలనా? మమ్మీ హెల్ప్! చంటి, అక్షిత ఇబ్బంది పడుతుంది, నేను తట్టుకోలేను. మావయ్య, అక్షిత ఆంటీయే కాదు, పెద్ద మావయ్య కూడా ఉన్నాడు. ఏ వాడి విషయం పక్కన పెట్టరా. అక్షిత ఇబ్బంది పడకూడదు అంతే. నేను రక్షిస్తాను. అమ్మ పల్లవి, ఏదో ఒకటి చేసి తలుపు తీయమ్మా. అది నీ వల్లే అవుతుంది. నేనెందుకు తీయాలి బామ్మగారు? నన్ను ఇరికించాలని చూశారు కదా.
నా మనవడు అలాంటి వాడు కాదమ్మా. ఆ పక్కనుందే వాడిని అలా చెడగొట్టుంటుంది. ప్లీజ్ అమ్మా, నా మనవడు కోసం నా మొహం చూసి వాడిని విడిపించమ్మా. చంటి కొంచెం ఆగు. ఇదేంటి పొగొస్తుంది మనుషులేరి? అమ్మో దయ్యాలు, అమ్మో దయ్యాలు, అమ్మో దయ్యాలు! అమ్మో దయ్యాలు, అమ్మో దయ్యాలు! కాదురా, మీ మావయ్య అక్షత అంటేరా. మావయ్య అసలు పోలికలే లేవేంటి? అక్షిత నువ్వేనా? ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడ్డమంటే ఇదే. నన్ను ఇరికించాలని చూసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఇప్పుడు మీరే ఇబ్బంది పడ్డారు చూసారా? మేము ఇరికించాలని చూడటం ఏంటి? బుకాయించుకు. మీరిద్దరూ కలిసి ఏదో చేద్దాం అనుకున్నారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీ ఇద్దరికి ఒకే డౌట్ రావడం ఏంటా అని. ఈ గదిలోకి రా, వచ్చి డౌట్ క్లియర్ చేయని చెప్పి ఈ గది వరకు తీసుకొచ్చారా? పొరపాటున నేనేమో కాల్ స్లిప్ అయి పడ్డాను, మీరే వెళ్ళి లోపల పడ్డారు. కాబట్టే మీ బండారం బయట పడింది. అయినా పల్లవిని ఇబ్బంది పెట్టాలని చూడవేంట్రా? బుద్ధి లేదా? ఒకప్పుడు మీరు అనుకున్నట్టే బుద్ధిమంతుడు బామ్మగారు. ఇదిగో ఇలాంటోళ్ళతో చేరే ఇలా తయారవుతున్నాడు. ఇంకెప్పుడు నా విషయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. బామ్మగారు చెప్పారు కాబట్టి నేను తలుపులు తీశాను. లేకపోతే మీ అమ్మగారు చెప్పినట్టు కార్పెంటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీ బాడీలు వచ్చేవి. ముందు మీరు వెళ్ళి ముఖాలు కడుక్కుని రండి. అక్షిత అంతా ఓకే కదా? నీకేం ప్రాబ్లం లేదు కదా? చర్మం అంతా కొంచెం మండుతున్నట్టుంది చంటి. నాకు కూడా అలాగే ఉందిరా. ఏహే, నిన్నెవడు అడిగాడు? నువ్వు గమ్మునుండు. అక్షిత, ఓ పని చేస్తే హాస్పిటల్కి వెళ్దామా? ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది కదా. వరేయ్, వాడిని వదిలేసి అక్షతకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? అంటే అక్షిత మన గెస్ట్ కదా, అందుకే అడుగుతున్నాను. అక్షిత, హాస్పిటల్కి వెళ్దామా? నేను తీసుకెళ్ళనా? రా వెళ్దాం. వదిలే చంటి, నేను వెళ్తాను. చిన్నమావి ఏంటి పెద్దమ్మాయి విషయం పట్టించుకోకుండా అక్షిత అంటే విషయం పట్టించుకుంటున్నాడు?